ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. నేడు చెప్పబోయేటటువంటి అంశము ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి, ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి అని ధర్మం తెలుపుతుంది. ఇది ఆచరించలేదనుకోండి, ఈ మానవ జన్మ వృధా అవుతుంది. నువ్వు అనేకమైన పూజలు, పునస్కారములు, యజ్ఞ యాగాదులు ఎన్ని చేసినా కూడా ఈ ఒక్కటి చేయలేదనుకోండి, దాని గురించి నేను ఏం చెప్పేది మీకు? వ్యర్థమని చెప్పాను నేను. అదేమిటంటే, చూడండి, ఏ యజ్ఞయాగాదులు చేసినా, పూజా పునస్కారాలు చేసినా మొట్టమొదటికి ఏమవుతుందంటే సంధ్యావందనము. తదనంతరమే ఏదైనా. అందరూ సంధ్యావందనానికి గుడ్ బై చెప్పి చాలా కాలమైంది. ఏదో కొంతమంది మహాత్ములు చూస్తుంటారు. ఇది ప్రతి ఒక్కరికి ఒక గొప్ప అవకాశము. ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి సప్తమి నాడు చేసే సూర్యారాధన. అందులో ఈసారి 25 జనవరి 25, 2026 ఇది భానుసప్తమి, అంటే ఆదివారంతో కూడుకుని సప్తమి వస్తుంది. ఇది మహాయోగంగా మనం భావించాలి. పూర్వం నేను చెప్పినాను, ఎందుకంటే ప్రతి పర్వదినం వచ్చినప్పుడు నేను మీకు గుర్తు చేస్తూ ఉంటాను. అది నా ధర్మం. అది పోయిన సంవత్సరం చూచినటువంటి వారు ఈ సంవత్సరం చూడకుండా పోవచ్చు. ఎందుకంటే అనేకమైన వీడియోస్ ఉన్నాయి కాబట్టి అవి మరుగున పడిపోతూ ఉంటాయి. ఈరోజు నేను చెప్పేటటువంటి అంశము చాలా ఉత్కృష్టమైనటువంటిది, సూర్యారాధన. ఆ రోజు ప్రాతకాలము సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవటము, బ్రాహ్మీ ముహూర్తంలో లేనటువంటి వాళ్ళు కనీసము సూర్యోదయానికి 1 గంట ముందన్నా నిద్ర లేచి స్నానం చేసుకొని ఈ శ్వేతార్కములు అనేటటువంటి శ్వేతార్క పత్రములు, జిల్లేడాకులు తీసుకొచ్చి తల మీద, భుజముల మీద పెట్టుకొని స్నానం చేయటం అట్లాంటివన్నీ నేను చెప్పలేదు, మీకు తెలుసు. నేను దాన్ని ప్రత్యేకించి నేను ఇక్కడ మీకు చెప్పాల్సినటువంటి అవసరము లేదు. ఏమిటంటే, ఆ రోజు ప్రాతకాలము సూర్యునికి అర్ఘ్యం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. అది అర్ఘ్యం అంటే పూజించటం అని అందరికీ తెలుసు. కానీ మంత్రం, అనంతంగా ఉన్నటువంటి సూర్య శక్తి మంత్రాధీనమై ఉంటుంది. అలాగే ఇక్కడ ఇదేదో నేను కవించి చెప్పటం లేదు మీకు. భవిష్యత్ పురాణము బ్రహ్మపర్వంలో 163వ అధ్యాయములో సూర్యార్ఘ్యం గురించి వివరించినారు. దాన్ని నేను చెప్తాను, వ్రాసుకోండి. ఆ ప్రకారంగా మీరు అర్ఘ్యాన్ని సూర్యునికి ఇచ్చినట్లయితే ప్రాతకాలం, మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాడు మోకాళ్ళ మీద కూర్చొని అర్ఘ్యం ఇవ్వలేరు, లేదా నిలబడి ఇవ్వచ్చు. ఆ అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఒక చిన్న పాత్రను దానికి ఎదురుగా పెట్టుకొని నిలబడి ఆ పాత్రలో వదలటము. ఇక్కడ మనకు ఈ శ్లోకాలు చూడండి. ఏ అష్టద్రవ్య, నేను పూర్వం కూడా చెప్పినట్టు గుర్తున్నాను, ఇది అష్టద్రవ్య అర్ఘ్యం అన్నారు. ఈ అష్టద్రవ్య అర్ఘ్యంతో వాడు 1000 సంవత్సరాలు సూర్యలోకంలో ఉంటాడు. సూర్యునికి అత్యంత ప్రియమైనది అష్టద్రవ్య అర్ఘ్యం అనేది. అర్థమవుతుంది? ఆయన ఏం చెప్తాడు? ఆపహ క్షీరం కుశాగ్రాణి ఘృతదీ
తదా మధు రక్తాని కరవీరాణి తదా రక్తంచ చందనం అష్టాంగయేష అద్యో వై బ్రాహ్మణ పరికీర్తితం సతతం ప్రీతి జనానో భాస్కరస్య నరాధిపా. చూడండి, 8 ద్రవ్యాలతో కూడుకున్నటువంటి అర్ఘ్యము అత్యంత ప్రియము ఎవరికి? సూర్యనారాయణుడికి. అవి ఏమిటి? 1 నీరు, క్షీరము, గోక్షీరం దొరికితే అది, లేదా మామూలు క్షీరము, కుశాగ్రాణి దర్భల యొక్క కొనలు, ఘృతం నెయ్యి, దధి పెరుగు, తథా మధు తేనె, రక్తాని ఎర్రటి పుష్పము, ఎర్ర చందనము. ఎన్నైనాయి? 8. ఈ అష్టయేష అధ్యోవై, ఈ 8తో కూడుకున్నటువంటి ద్రవ్యాన్ని తీసుకొని సూర్యునికి అభిముఖంగా నిలబడి స్వామివారికి సూర్యనారాయణాయ నమః అనుకోవటం, లేదా భాస్కరాయ నమః అని అనుకోవటం సాధారణంగా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు అర్ఘ్యం ఇచ్చేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది, ఇవన్నీ ఒక రాగి పాత్రలో పోసుకోవాలి. రాగి పాత్ర లేనటువంటి వాడు మట్టి పాత్ర ఉత్తమం. ఇక బంగారు, వెండి అవి మీ యొక్క ఇష్టమని, కానీ మట్టి పాత్ర కానీ రాగి పాత్ర తీసుకోండి. ఇక్కడ పాత్రలో తీసుకునేటప్పుడు అర్ఘ్యమును, ఈ అష్టద్రవ్య అర్ఘ్యం ఇచ్చేటప్పుడు పాత్రలన్నీ కలిపేశాం కదండి, ఆ పాత్రను పట్టుకున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఈ 2 బొటన వేళ్ళు, చూపుడు వేళ్ళు 2 కూడా రాగి పాత్రకు తగలకుండా ఇలా పట్టుకోవాలి. చూపుడు వేళ్ళు తగలకూడదు పాత్రకి, ఇలా, అలాగే బొటన వేళ్ళు పాత్రకు తగలకూడదు. అలా మధ్యలో అలా పట్టుకొని, అప్పుడు గోశృంఖల అంటే ఆవు కొమ్ములు ఎంత ఎత్తుంటే అంత ఎత్తు, మరీ ఎత్తెత్తిపోయకూడదు. ఇలా అర్ఘ్యాన్ని స్వామికి సమర్పించాలి. అర్థమైంది నాయనా? ఇక్కడ అర్ఘ్యమంత్రాన్ని ఇస్తున్నారు. దీన్ని స్థవరాజం అని అంటారు. ఇదే భవిష్యత్ పురాణంలో మనకు 28వ అధ్యాయంలో ఉంటుంది. బ్రహ్మపర్వం 28వ అధ్యాయంలో ఈ మంత్రం, ఈ 2 శ్లోకాలతోనే అర్ఘ్యం ఇవ్వచ్చు, స్వామికి ధూపం వేయొచ్చు, దీంతోనే హోమం కూడా చేసేటటువంటి వారు చేస్తారు. ఇది మీకు సరళంగా పద్ధతి చెప్తున్నా నేను. అరుణ పారాయణం చేయండి, ఇంకేదేదో చేయండి అని నేను చెప్తాను. అస్వల్పంగా చేసేవి అనంతమైన ఫలితాన్ని ఇచ్చేవే నేను చెప్తాను. నేను ఇక్కడ చూస్తుండ రాసుకోండి. వైకర్తనో వివస్వాంశ్చ మార్తాండో భాస్కరో రవి లోకప్రకాశగః శ్రీమాన్ లోక చక్షుర్గ్రహేశ్వరః లోకసాక్షి త్రిలోకేశః కర్తాం హర్తాం తమిస్రః తపనస్తాపనశ్చైవ శుచిః సప్తాస్వ వాహనః గభస్తి హస్తు బ్రహ్మా చ సర్వదేవ నమస్కృతః. రాసుకున్నారు కదా, నేను పొడిగానే చెప్పినాను మీకు. ఈ యొక్క దీన్ని స్థవరాజం అంటారు. ఇది ఈ స్థవరాజంతో సూర్యనారాయణుడు ఎంత ప్రీతి చెందుతాడో
చెప్పనవసరం లేదు, స్వయంగా తనే చెప్తున్నాడు, నాకు ఈ నామాలు ఈ స్తవరాజం అంటే అత్యంత ప్రియము అని. దీన్ని ఎవరు ఉభయ సంధ్యల్లో సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి ముందు ఎవడైతే దీన్ని పారాయణం చేస్తాడో వాడి ఫలితం చెప్తాడు. సర్వ పాపముల ఆ రోజు చేసుకున్న సమస్తమైన పాపముల అన్నీ కూడా దగ్ధమై ధనము, కీర్తి, యశస్సు, ఆరోగ్యాన్ని నేను వాడికి ప్రసాదిస్తానని స్వయంగా సూర్యనారాయణుడు బ్రహ్మ పర్వం అంటే భవిష్యత్ పురాణంలో సూర్యనారాయణ గురించి అనేకమైన అంశాలు ఉన్నాయి. ఇది నేను సంక్షిప్తంగా మీకు తెలియచేస్తున్నాను. అర్థమైంది నాయన? ఇకపోతే చదవగలేటటువంటి వారు అక్షర దోషం లేకుండా అధర్వ శీర్ష అంటే అధర్వ సూర్యోపనిషత్తుని, అధర్వ సూర్యశిరసోపనిషత్తు, దీన్ని సూర్యోపనిషత్తు అని కూడా అంటారు. అది పారాయణం చేసుకోవచ్చు. లేదు, అత్యంత అద్భుతమైనటువంటిది 8 అక్షరములతో కూడుకున్నటువంటి సూర్యనారాయణుడు మంత్రం ఉంది. ఇది రహస్యం. ఇది మశిష్యాయన ధ్యేయం, శిష్యుని కానటువంటి వాడికి ఇవ్వకూడదు. అదేం స్వామి, చాలా మంది చెప్తుంటారు, వాళ్ళ సంగతి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ నా బోటి వాడిని అడిగితే మాత్రం దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ మంత్రాన్ని ఇవ్వాలి అంటే ఒక పద్ధతి ఉంటుంది. ఆ సూర్యనారాయణ మంత్రాన్ని నువ్వు కానీ జపం చేసినావా, సూర్యునికి అభిముఖంగా నిలబడి సూర్యునిలాగా ప్రకాశిస్తా. ఇంకొకటి అదే చెప్తారు, ఎస్ సదా హర హర జపతి సవై బ్రాహ్మణో భవతి, సవై బ్రాహ్మణో భవతి అని మనకు వేదం చెప్తుంది. ఎవడు ఈ అష్టాక్షరీ మంత్రాన్ని నిరంతరం జపం చేస్తావో వాడేనయ్యా బ్రాహ్మణుడు. ఇక్కడ బ్రాహ్మణో భవతి, వాడు బ్రాహ్మణుడే అయిపోతాడు. బ్రహ్మచింతన కలిగినటువంటి వాడు, బ్రహ్మము తప్ప అన్యమన్నీ కూడా అవిద్య అనే భావంతో బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే భావన కలిగి రావటమే బ్రాహ్మణు యొక్క ఉద్దేశ్యం. సూర్యాభిముఖో జప్త మహావ్యాధి భయాత్ ప్రముష్యతి. సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఈ మంత్రాన్ని జపం చేసినావా సమస్తమైన భయాలు తొలగిపోతాయి, భయంకరమైనటువంటి రోగాలు కూడా తొలగిపోతాయి. ఈ రోజుల్లో మనం ఎన్ని రోగాలతో యుద్ధం చేస్తున్నామో మనందరికీ తెలుసు. కనుక రోగములు లేనటువంటి వాడు జపించాడనుకో రోగం లేకుండా ఉంటాడు, రోగము ఉన్నటువంటి వాడు జపిస్తే రోగ అనేది తొలగిపోతుంది, భయం తొలగిపోతుంది. అలక్ష్మీర్ నశ్యతి. ఇంట్లో అలక్ష్మి చేత బాధపడుతుంటాం, దరిద్రముల చేత బాధపడుతూ ఉంటాం. అలాంటి అలక్ష్మి దూరం అయిపోతుంది ఈ యొక్క సూర్య అష్టాక్షరీ మంత్ర జపం చేత. అర్థమైంది నాయన? చెప్పించాలనిపిస్తుంది కదా, ఏదో కొంతమందికి అనిపిస్తుందండి. కొంతమందికి ఏదో ఈడే సోది చెప్తున్నాడే అని అనుకుంటారు, వారికి నమస్కారం. ఇంకొకటి భక్షణత్పూతో భవతి. ఏది తినాలి ఏది తినకూడదు, ఏది తినాలి ఏది తినకూడదు. మనం ఈ రోజుల్లో అన్నీ సర్వభక్షకులం అయిపోయినాం, అన్నీ తినేస్తున్నాం, అన్ని కలుషితమైన ఆహారమే మనం గ్రహిస్తున్నాం. కనుక అలాంటి అశుద్ధాహారం చేత ఏర్పడినటువంటి మురికి, పాపము, మాలిన్యము, దోషము సమస్తము కూడా ఈ సూర్య అష్టాక్షరీ మంత్రంతో ధ్వంసమైపోతాయి, నశించిపోతాయి. అదే చెప్తున్నాం, మధ్యాహ్నే సూర్యాభిముఖం పఠేత్ సద్యోత్పన్న పంచమహాపాతకాత్ ప్రముచ్యతి అన్న. మధ్యాహ్న సమయం ఈ యొక్క రథసప్తమి నాడు మధ్యాహ్నము అంటే అమృత గడియలు కూడా వచ్చినాయి. 11, 15 నుండి 12:49 ఆ మధ్యకాలము అమృత గడియలతో కూడుకొని ఉన్నాయి. ఆ గడియల్లో ఈ యొక్క సూర్య అష్టాక్షరీ మంత్ర జపం కానీ, సూర్యోపనిషత్ పారాయణం కానీ, స్థవరాజాన్ని కానీ, నేను చెప్పాను కదా ఈ యొక్క అర్ఘ్యమని, ఉదయం అర్ఘ్యం ఇచ్చేసావు,
సూర్యస్థవరం రాజాన్ని పఠించావు, ఉదయం పఠించావు, మధ్యాహ్నం అమృత గడియల్లో పఠించావు, సాయంత్రం అస్తమయ సమయంలో కూడా ఈ స్థవరాజాన్ని పఠించి సూర్య అష్టాక్షరి మంత్రాన్ని కానీ నీ శక్తి కొలది జపం చేసినావా? ఇది ఒక మహాయోగం. ఇది ఏటి రథసప్తమందరికి తెలుసు, కానీ ఆదివారంతో కూడుకొని సప్తమి రావటం అనేది ఒక మహాయోగము. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కనుక ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఆనాడు చెయ్యవలసినటువంటిది ఏమేం చెప్పాను? సూర్యారాధన ఎలాగో చేస్తారు మీరు. ఈ సూర్యోపనిషత్తు పారాయణం చేసేటటువంటి వారు, లేదు మేము చేయలేము అన్నటువంటి వారు కేవలము సూర్యుని యొక్క అష్టాక్షరీ మంత్రాన్ని జపం చేయటం, అలాగే అష్టద్రవ్య అర్ఘ్యమివ్వటం, సూర్య స్థవరాజాన్ని పారాయణం చేయటం, ఈ 3 ప్రక్రియలు రథసప్తమి 25వ తారీఖు నాడు ఎవరు చేసుకుంటారో వారు ధన్యాత్ములు. వారి జీవితము ధరించిపోతుంది. ఒక గొప్ప అవకాశం వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోకుండా దుప్పటి పనుకుంటే దాని గురించి నేను వర్ణన చేయలేను. కనుక అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. ఇక ముఖ్య విషయానికి వస్తే, స్వామి మాకు అష్టాక్షరి మంత్రం తెలీదు అని పండితుల్ని అడిగి తెలుసుకోండి. ఒకవేళ వాళ్ళు చెప్పకపోతే నాకు ఫోన్ చేయండి, నాకు మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెడితే ఫోన్ చేస్తాను నేనే. మీకు చక్కగా ఆ అష్టాక్షరి మంత్రాన్ని చెవిలో చెప్తాను. హాయిగా చేసుకోండి. చేయరనుకోండి, ఎందుకంటే చూడండి, నా వీడియోస్ అతి తక్కువ మంది చూస్తారు. ఏదో పూర్వజన్మలో చేసుకున్నటువంటి అనంత ఫలితం ఉంటే తప్ప నా వీడియో వాడికి కంటపడదు. అందుకనే నాకు వ్యూస్ తక్కువగా ఉంటాయి, లైక్స్ తక్కువగా ఉంటాయి. నేను ఎప్పుడు వాటి గురించి మీ ముందు ప్రస్తావన చేయాల. లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి, శంకోదండి, ఇలాంటివి దౌర్భాగ్యపు మాటలు నేను మాట్లాడాలి. ఎందుకంటే అర్హత కలిగినటువంటి వాడు మాత్రమే చూస్తాడు. అది చాలు. అర్థమైంది నాయన? కనుక ఈ అర్ఘ్యమంత్రాన్ని, అంటే స్థవరాజ మంత్రంతోనే అర్ఘ్యం ఇచ్చిన తర్వాత స్థవరాజాన్ని పారాయణం చేసుకోవచ్చు. 2 శ్లోకాలే, అవి పెద్ద శ్లోకాలేం కాదు. మేము చెప్పాను, రాసుకున్నటువంటి వాళ్ళు రాసుకొని ఉండొచ్చు. స్వామి మేము రాయలేము, రాసుకోలేకపోయినాము అనేటటువంటి వారైతేనేమి వారందరూ కూడా కావాల్సినటువంటి వాడు శనివారం సాయంత్రం లోపులు నాకు కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి. 9966690246 కాల్ చేయండి. చక్కగా మీకు సూర్య సంబంధమైన ఆరాధనని అందిస్తాను. చక్కగా చేసుకొని ఆరాధన చేసుకొని సూర్యనారాయణుడి కృపను మీరు పాత్రులవుతారని ఆశిస్తున్నాను. చూడండి, ప్రత్యక్షన్నారు. మనకు ప్రత్యక్షంగా కనిపించేటటువంటి దైవశక్తి 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3 అగ్ని. అర్థమైంది? ఈ 3 మనల్ని రక్షిస్తూ ఉంటాయి. అర్థమవుతుందే? కనుక నంబర్ చెప్పాను కదా, 9966690246 కాల్ చేసి ఈ సూర్య సంబంధమైన మంత్రాలు పెట్టమంటే పెడతాను. చక్కగా చూసుకోండి, ఆరాధించి సూర్యనారాయణ కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.